దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. చేరవచ్చిన అందరికీ నా శుభాది వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన యొక్క వాక్య ధ్యానాంశం ఏంటంటే, సంఘములో సనిగేవారు, వారి లక్షణాలు. హల్లెలూయా. సంఘములో సనిగేవారు, వారి లక్షణాలు. అంటే వాళ్ళ యొక్క పరిస్థితులు, వాళ్ళ యొక్క అలవాట్లు, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు, సనిగేవారు ఎలా ప్రవర్తిస్తారు. సహజంగా మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనందరినీ జ్ఞాపకం చేసుకొని మనతో మాట్లాడుతూ వచ్చే దేవుడు ఆయన. ఎప్పుడు ఏమి అవసరమో ఆయనకి తెలుసు. ఎప్పుడు ఎవరితో ఎలా మాట్లాడాలో దేవునికి తెలుసు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నిజంగా ఒకవేళ మనలో సనిగే వాళ్ళు లేకపోవచ్చు. దేవుని దృష్టి ఎలా ఉంటుందంటే, నెక్స్ట్ ఫ్యూచర్ గురించి తెలిసిన దేవుడు మన దేవుడు. భవిష్యత్తు గురించి తెలిసిన దేవుడు. అలాంటి పరిస్థితులు రాకముందే వాటిని గురించి హెచ్చరించే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ఉదాహరణకు ఏదైనా ప్రమాదం జరగకముందే ప్రమాదం గురించి మనకు ముందుగానే తెలిస్తే ఎలా ఉంటుంది? హల్లెలూయా. మంచిది కదా. ప్రమాదం జరగబోతుంది, ప్రమాదం జరగతాది అని ముందుగా మనకు తెలిసింది అనుకోండి, అలాంటి దేవుడు మనదే. ప్రమాదాన్ని ముందుగానే తెలియజేసే దేవుడు. హల్లెలూయా. ప్రమాదము జరగకుండా చేయగలిగిన దేవుడు. కాబట్టి సంఘములో సనిగేవారు, వారి లక్షణాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదట సంఘంలో సనిగేవారు ఫస్ట్ దేవుణ్ణి శోధిస్తారు. దేవుణ్ణి ఏం చేస్తారు? శోధిస్తారు. శోధించడం అంటే సామాన్యమైన విషయం కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. శోధించడం, శోధన. సహజంగా మనం కొన్నిసార్లు మాట్లాడేటప్పుడు శోధన కలుగుతుంది. ఇది పెద్ద శోధన అయిపోతుంది నాకు అని చెప్పుకుంటాం. అంటే ఏదది? మనకు సంబంధము లేని, మనకిష్టము లేని, మనకు పడని కార్యాలు కానీ మాటలు కానీ ఏవైనా మన దగ్గరికి వచ్చినప్పుడు, మనకు అంటకూడని ఇవి మన దగ్గరికి వచ్చినప్పుడు వాటిని మనం శోధనగా పరిగణిస్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే ఉదాహరణకి ఏదో రాకూడని ఆలోచనలు వస్తూ ఉన్నాయి, రాకూడని ఆలోచనలు వస్తూ ఉన్నాయి. అప్పుడు నాకెందుకు ఇలాంటి శోధన కలుగుతుందంట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే మామూలు సహజంగా ప్రభు ఒకసారి మాట్లాడుతూ, యేసు ప్రభు సిలువ వేయబడక మునుపు ఇక ఆయన తనను తాను అప్పగించుకున్నట్టుకు కొంత సమయం ముందు శిష్యులతో అంటాడు, మీరు శోధనలో ప్రవేశించకుండా నిమిత్తము మెలకువ కలిగి ప్రార్థన చేయడం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. అంటే మనము ఏ రకంగా శోధన నుంచి తప్పించబడాలో మనకు తెలియజేస్తున్న దేవునికే శోధన కలిగిస్తారు సనిగే వాళ్ళు. హల్లెలూయా. అదన్నమాట. చూద్దాం. నిర్గమకాండము 17వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం చదువుకోండి. నిర్గమకాండం 17వ అధ్యాయము
2వ వచనము 3వ వచనము చదువుకుందాం. మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళుమని అడుగగా మోషే, మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పెను. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద సనుగుచు, ఇదెందుకు? మమ్మును, మా పిల్లలను, మా పశువులను దప్పి చేత చంపుటకు ఐగుప్తుల నుండి ఇక్కడికి తీసుకొని వచ్చి తిరనిది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని సంగమా, ఇక్కడ చూడండి, ఐగుప్తు నుంచి బయటకు వచ్చినటువంటి ఇశ్రాయేలీలు చాలా భయంకరమైన పరిస్థితుల్లో, చాలా కష్టతరమైన పరిస్థితుల్లో ఐగుప్తు నుంచి ఇశ్రాయేలీలు బయటకు వచ్చేసారు. ఆ వచ్చే నేపథ్యంలో కూడా చాలా ఆటంకాలు ఎదురయ్యాయి. బయటకు వచ్చేసిన తర్వాత అలా బయటకు వచ్చేసి వారి ప్రయాణం కొనసాగిస్తూ ఉండగా వారు నీళ్ల కోసం దేవుడిని ఏం చేశారంట? శోధించారంట. ఎంతకంటే విసుగు ఎక్కువైతేనే శోధనగా మారుతుంది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే అంటాడు, మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునగా. ఎందుకు మీరు అలా చేస్తున్నారు అన్నప్పుడు ఆ ప్రజలు అంటారు, మమ్మల్ని ఐగుప్తులో నుంచి ఇక్కడికి తీసుకొచ్చింది దప్పికతో చంపడానిక. హల్లెలూయా. దాహంతో మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా మోషే? మోషే, ఎందుకయ్యా, ఎందుకు తీసుకొచ్చావు? మేము అక్కడే బాగుంది కదా, నీళ్లు తాగుతున్నాం, ఇప్పుడు నీళ్ళు లేదా తాగేదానికి? మమ్మల్ని చంపేస్తావా? మమ్మల్ని, మా పశువుల్ని, మా పిల్లల్ని చంపడానికి తీసుకొచ్చావా అని చెప్పి బహు భయంకరంగా శోధించాడు. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా దేవుడు ఆ శోధనకు తట్టుకోలేకపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎంతగా ఓర్చుకున్నాడు, ఎంతగా దేవుడు వారి పట్ల కృప చూపించాడు, ఎంతగా దయ చూపించాడు, ప్రేమ చూపించాడు, ఎంత ఓరిమి కలిగి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 450 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వంలో మగ్గుతున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను బయటికి తీసుకురావడానికి ఆయన అబ్రహాం, ఇసాకు, యాకోబులకి చేసినటువంటి వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని, హల్లెలూయా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వాగ్దాన ప్రకారం వారిని బయటికి తీసుకురావాలన్నటువంటి నేపథ్యములో వారిని అంతగా బయటికి తీసుకొని వస్తే, బయటకు వచ్చే వాళ్ళు అంటారు, మమ్మల్ని చంపడానికే బయటికి తీసుకొచ్చారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. శోధన దేవుణ్ణి శోధించారు. ఎలా అంటే సనిగి ఒకటే సనుగుడు, ఒకటే గొనుగుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ పైకి మాట్లాడినా ఒక రకంగా ఉంటుంది, కానీ లోపల సనుక్కుంటా ఉంటే ఎదుటోళ్ళకి విపరీతమైన పాపం బాధగలుగుతుంది. అవునా కదా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. సనుగు బహు డేంజర్. పెద్దగా ఒక మాట మాట్లాడేస్తే సరిపోదు. ఇవి ఇంట్లో కూడా మనం గమనించవచ్చు. ఇంట్లో భార్య ఏదో మాట్లాడేస్తుంది, నోట్లోనే వస్తుంది ఏదో, అది సరిగా వినపడదు. ఏంది నువ్వు అన్నదా? ఇక అదే వేదన, అదే శోధన. హల్లెలూయా. నువ్వేమో అన్నావు, నేనేమనలా, అసలు నిన్ను అనలా, నిన్నెందుకు అంటాను నేను?
దేవునికి మహిమ కలుగునుగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సనుగు భయంకరమైన శోధనగా మారిపోయింది. దేవుణ్ణి శోధించారంట సనికి ఇశ్రాయేలీలు. సో ఈరోజు కూడా సంఘములో సనిగి దేవుణ్ణి శోధించే వాళ్ళు లేకపోలేదు దేవుని సంఘములో. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు సనగడం వల్ల దేవుడు ఎంతగా బాధపడుతున్నాడో, ఎంతగా వేదన చెందుతున్నాడో తెలుస్తుందా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అనుకుంటాం నేను అనుకునేది ఎవరికి వినపడదులే, నేను మాట్లాడేది ఎవరికి తెలియదులే. కానీ హృదయములో నుంచి మాట నాలుక మీదకి రాకటానికి ఆయనకి అది తెలుసంట. నీవు నేను దేవుణ్ణి ఏ రకంగా శోధిస్తున్నామో, ఏ రకంగా వేధిస్తున్నామో, ఏ రకంగా బాధపరుస్తున్నామో ఆయనకు తెలుసు. ఆయన ఎన్నిసార్లు బాధపడుతున్నాడు మనల్ని బట్టి, ఎన్నిసార్లు ఆయన శోధనకు గురవుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, మన సనుగులు దేవుణ్ణి శోధించేవిగా ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, మన సనుగులు దేవుని మహిమను గుర్తించలేకపోతుంది. సనుగుల వల్ల, దేనివల్ల? సనగడం వల్ల దేవుని మహిమను గుర్తించలేకపోతున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సనుగుతూ ఉంటే దేవుని మహిమను మనం చూడలేము. చనుక్కుంటూ ఉంటే ఆయన మహిమ మనకు కనబడదు. తెలుసా? చూడండి, నిర్గమకాండం 16వ అధ్యాయము 6వ వచనము చదువుదాం. అప్పుడు మోషే అహరోనును ఇశ్రాయేలీయులందరితో, యెహోవా ఐగుప్తు దేశములో నుండి మిమ్మును బయటికి రప్పించినని సాయంకాలమందు మీకు తెలియబడును. యెహోవా మీద మీరు సనిగిన సనుగులను ఆయన వినుచున్నాడు. ఉదయమున మీరు యెహోవా మహిమను చూసెదరు. మేము ఏ పాటి వారము, మా మీద సనుగనేలా అనిది. మరియు మోషే, మీరు తిరుటకై సాయంకాలమందు మాంసమును, ఉదయమున సాలినంత ఆహారమును యెహోవా మీకు ఇయ్యగను. మీరు ఆయన మీద మీ సనుగులను యెహోవాయే వినుచుండగాను మేము ఏ పాటి వారము, మీ సనుగుట యెహోవా మీదనే గాని మా మీద కాదనేది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహిమను మీరు చూసెదరు. మీరు చూడాలంటే సనగకూడదు. సనిగారంటే ఆ మహిమ కనబడదు. దేవుడు సాయంకాలం మాంసము, ఉదయం సాలినంత ఆహారాన్ని ఇస్తున్నప్పటికీ వాళ్ళు ఏం చేస్తున్నారట? సనగుతున్నారు. ఒకటిగానే సనుగుడు. ఏముందేడా? ఎందుకు వచ్చేసాం? అనవసరంగా ఐగుప్తు నదులు వచ్చేసామే. ఎందుకు ఐగుప్తు నదులు వచ్చేసాం? ఏముందేడా? ఇక్కడికి వచ్చాం, అస్సలు ఏం లేదు. దేవునికి మహిమ కలుగునుగా, దేవునికి ఘనత కలుగునుగా. ఐగుప్తులోనే బాగుంది. సనుగు ఒకటే సనుగు. ఆ సనుగులు
వినలేకపోతున్నాడు దేవుడు. ఆ సనుగుల వల్ల దేవుని మహిమను వాళ్ళు చూడలేకపోతున్నారు. దేవుని మహిమకు అడ్డంగా నిలబడుతూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయమున సాలినంత ఆహారాన్ని ఇస్తున్నాడంట, సాయంత్రమేమో ఇస్తున్నాడు మాంసం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయినా కూడా సనుగే, అయినా కూడా సనుగులు. దేవుని ఘనత కలుగునగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొంతమంది చూడండి, ఎంత పెట్టినా సనగతానే ఉంటారు. ఎంత చూసినా సనగతానే ఉంటారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగా. ఎంత బాగా చూసుకున్నా సనగతానే ఉంటారు. వాళ్ళకి ఆ లక్షణం ఫాలా. ఎంత బాగైనా చూడు, ఎంత బాగైనా పెట్టు, సనుగుడే. అది వారి స్వభావం మారదు. చింత చచ్చినా పులుపు చావదు అన్నట్టుగా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, నిజంగా తల్లిదండ్రులు కష్టపడి బిడ్డలకి సంపాదించి పెట్టి చివరిలో వాళ్ళ అనిపించుకునేది ఏం తెలుసా? ఏం సంపాదించావు నువ్వు, మాకు అంత అప్పులు చేస్తున్నావు. సింపుల్గానే మాట. ఏమంటారు? ఏం సంపాదించావు నువ్వు, అంత అప్పులే, అప్పులు కట్టుకోలేకపోతున్నాం మేము ఇప్పుడు. భర్త భార్యను ఎంత ప్రేమగా చూసుకున్నా, ఎంత విధిగా చూసుకున్నా, ఏం చేసావు నువ్వు, ఏం చేస్తున్నావు నువ్వు, ఏమిస్తున్నావు నువ్వు, ఏం తెస్తున్నావు నువ్వు, భార్య భర్తను ఎంత ప్రేమగా చూసుకున్నా, సింపుల్గా ఏముంది నీ వల్ల ఉపయోగం? ఎందుకు నువ్వు అనవసరంగా నిన్ను చేసుకున్నాను? ఇంకెవరినైనా చేసుకోమంటే బాగుండేది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సనుగులు దేవుని మహిమను చూడనీయకుండా చేసేస్తాయి. దేవుడు ఆయన మహిమ ఎల్లప్పుడూ మన కోసం ఆయన దాన్ని మనకు చూపించాలని ప్రయత్నం చేసే దేవుడు. హల్లెలూయా. దేవుని మహిమను మనం చూడాలా. కానీ ఎప్పుడైతే ఇలాంటి సనుగులు వస్తాయో, ఏం చేశాడు దేవుడు మాకు? సింపుల్గా అప్పటికే దేవుని మహిమ మన ఎమ్మిడికి వచ్చేసి ఉంటది. ఏం చేశాడు అనగానేక స్పీడ్గా వెళ్ళిపోద్దండి రిటర్న్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, సనగడం వల్ల తరువాత జరిగేది ఏం తెలుసా? దేవునికి కోపం పుడుతుందా? దేవునికి కోపం. చూడండి, సంఖ్యాకాండము 11వ అధ్యాయము 1వ వచనం. సంఖ్యాకాండము 11వ అధ్యాయము. జనులు ఆయాసమును గూర్చి నలుగుచుండగా సనుగుచుండగా అది యెహోవాకు వినబడెను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటంటే జనులు ఆయాసమును గురించి సనుగుచుండగా అది యెహోవాకు వినబడెను. యెహోవా దానిని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాలెములో ఒక కొనను దహింపసాగెను. చాలు. హల్లెలూయా.
దేవునికి మహిమ కలుగునుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి పాపం రగులుకున్నదంట. ఎప్పుడు? జనులు సనిగినప్పుడు. దేవునికి ఘనత కలుగునుగా. సనిగినప్పుడు దేవుని పాపం రగులుకున్నదంట. దేవుని పాపం తీవ్రంగా మారింది. ఒక కొనను ఏం చేసిందంట? దహింపసాగిన మంట మండిపోతా ఉంది. సనుగు దేవునికి పాపం ముట్టిస్తుంది. సాధారణమైన పాపం కాదు. దేవుని పాపం వస్తే మామూలుగా ఉండదు. హల్లెలూయా. అయితే ఆయన అంటాడు, ఆయన కోపము నిమిషం మాత్రం ఉంటదంట. చాలు, ఒక్క నిమిషం చాలు. ఆయన పాపం రగులుకున్నదంటే, ఆ మధ్య చూడండి అమెరికాలో అడవులు తగులుకోపోయినాయి కదా, జస్ట్ ఒక్క చిన్న నుప్పు రవ్వే ఆర్పడానికి కొన్ని రోజులు పట్టింది. ఆర్పడానికి ఎంతో సమయం పట్టింది. కాబట్టి ఆయన పాపం రగులుకోకూడదు. ఆయన పాపం రగులుకున్నదంటే హల్లెలూయా భయంకరంగా ఉంటది. సనిగితే పాపం వస్తుంది. దేవుడు సనిగితే నిజం. సనగడం వల్ల విపరీతమైన పాపం వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా, దేవునికి ఘనత కలుగునుగా. అందుకే చూడండి, కొన్ని గొడవల్లో కూడా నోట్లో గునుక్కుంటావు, పెద్దగా మాట్లాడచ్చు కదా అంటుంటారు. పెద్దగా మాట్లాడిన ఒక రకంగా ఉంటుంది, కానీ నోట్లో సనిగితే మాత్రం విపరీతమైన పాపం వస్తుంది. ఏమన్నారో అర్థం కాదు, ఏం మాట్లాడారో అర్థం కాదు. అక్కడ పట్టపట్టని సౌండ్లు వస్తుంటాయి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. కారణం సనుగే, కోపాన్ని రగిలింపజేస్తాను. దేవునికి ఘనత కలుగును గాక. హల్లెలూయా. చూడండి, తర్వాత దేవునికి కృతజ్ఞత లేకుండా, దేవుడు ఎంత చేస్తే దేవునికి కృతజ్ఞత లేకుండా అయిపోతుంది సనుగు వల్ల. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 2వ వచనం దగ్గర నుంచి చదువు. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 2వ వచనం. మరియు ఇశ్రాయేలీయులందరూ మోషే అహరోనులపైన సనుగుకొనిరి. ఆ సర్వ సమాజము, అయ్యో ఐగుప్తులో మేమేలా సావలేదు, ఈ అరణ్యమందు మేమేలా సావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మును ఈ దేశంలోనికి ఏల తీసుకొని వచ్చెను, మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు, తిరిగి ఐగుప్తులకు వెళ్ళుట మాకు మేలు కాదా అని వారితో అనేది. వారు మనము నాయకుని ఒకరిని నియమించుకొని ఐగుప్తులకు తిరిగి వెళ్ళుదమని ఒకరితో ఒకడు చెప్పుకొనగా, మోషే అహరోనులు ఇశ్రాయేలీయుల సర్వ సమాజము ఎదుట సాగిలపడిరి. అప్పుడు దేశమును సంచరించి చూసిన వారిలో నుండిన నూను కుమారుడగు యెహోషువయు యెఫున్నె కుమారుడగు కాలేబును బట్టలు సింపుకొని ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో, మేము సంచరించి చూసిన దేశము మిక్కిలి మంచి దేశము, యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చెను, అది పాలు తేనెలు ప్రవహించు దేశము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ప్రియమైన దేవుని బిడ్డ, తెలుసా ఇక్కడ ఏం జరిగింది తెలుసా? హల్లెలూయా. ఈ కానాను దేశాన్ని ఏగు చూడమని చెప్పి కొంతమందిని పంపించాడు యెహోషువ.
మోషే కొంతమందిని పంపిస్తే వెళ్ళి చూసేసి వచ్చి వాళ్ళు మాట్లాడే మాటలేం తెలుసా? అయ్యో, మేమెందుకు ఐగుప్తులో చచ్చిపోలేదు, మేమెందుకు అరణ్య మార్గంలో నడిచేటప్పుడు చచ్చిపోలేదు, ఆ దేశంలో శత్రువుల చేతిలో మేమెందుకు చావాలా, కత్తి చేత మేమెందుకు చావాలా, మేము మా పిల్లలు భయంకరమైన పరిస్థితి గురవబోతున్నామే, మాకు ఐగుప్తే బాగుంది. ఏది బాగుంది? ఐగుప్తే బాగుంది. మేము మరలా ఒక నాయకుడిని ఏర్పాటు చేసుకొని ఐగుప్తుకి వెళ్ళిపోతే బాగుండు, మాకొద్దు ఈ జీవితం మాకొద్దు. శనిగారండి, భయంకరంగా జరిగింది. ఈ శనుగులకు తట్టుకోలేక ఎక్కడిళ్ళు నాశనం అయిపోతారని, ఎక్కడిళ్ళు భయంకరమైన పరిస్థితి గురైపోతారని, ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే అహరోనులు సర్వ సమాజం ఎదుట ఏమయ్యారట? సాగిల పడిపోయారంట. వాళ్ళకి అయ్యా దయచేసి అలాంటి ఆలోచన కూడా పెట్టుకోబాకండి, అలాంటి మాటలు మాట్లాడద్దు. మీరు మరలా తిరిగి ఐగుప్తులకు వెళ్ళిపోతే చాలా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు మరలా తిరిగి ఐగుప్తునికి వెళ్ళడానికి వీల్లేదు. అలా చేయొద్దని వారి ఎదుట సాగిలపడ్డారంట. అయ్యో ఈరోజు అనేక మంది దేవుణ్ణి వదిలి, సంఘాన్ని వదిలి మరలా లోకంలో కలిసిపోవడానికి వెళ్తా ఉన్నారు, మరలా లోకంలోకి వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు. చిన్న చిన్న విషయాల కాడ చాలా దారుణమైన పరిస్థితిని ఎదుర్కోబోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా అందుకే అది గుర్తిరిగినటువంటి మోషే అహరోనులు సాగిలు పడిపోయారంట. అయ్యా దయచేసి అలాంటి ఆలోచన కూడా రాకూడదు. మరలా మీరు ఐగుప్తునికి వెళ్ళవద్దు, అది చాలా భయంకరమైనది. అది పాపపు ఊబి. ఆ ఊబిలో నుంచి దేవుడు తీసుకొచ్చి బయటేశాడు. మళ్ళీ ఆ పాపానికి వెళ్తానని చెప్పి అంటారే. ఈ సందర్భంలో నూను కుమారుడైన యెహోషువ, యెఫున్నె కుమారుడైన కాలేబు ఇద్దరు వారి బట్టలు ఏం చేశారంట? చింపుకొని అయ్యో అయ్యో అయ్యో, మీరు ఏం చూశారు, ఏం మాట్లాడుతున్నారు? చదువమ్మా, 7వ వచనం. ఇశ్రాయేలీల సర్వ సమాజముతో మేము సంచరించి చూసిన దేశము మిక్కిలి మంచి దేశము. యెహోవా మనయందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చును. అది పాలు తేనెలు ప్రవహించు దేశము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోషువ, కాలేబు చెప్తున్నారు, అయ్యా మీరు ఏ దేశం చూశారో, మీరు ఎక్కడ చూశారో, మీరు ఏం చూసి ఏమనుకున్నారో, కానీ మేము సంచరించి చూసిన దేశము చాలా మంచి దేశము. హల్లెలూయా. మన యందు ఆయన ప్రేమ చూపి ఆ దేశాన్ని మనకి ఇస్తున్నారు. అది ఘోరమైన దేశము కాదు, పాలు తేనెలు ప్రవహించే దేశం. ఆ దేశాన్ని దేవుడు మనకి ఇవ్వబోతుంటే ఎందుకు మీరు దాన్ని అనవసరంగా పోగొట్టుకుంటున్నారని చెప్పి వీళ్ళు కూడా వాళ్ళ ఎదుట సాగిలి పడిపోయారంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకని పోతే పోండి, వస్తే రండి, పోతే పోండి అనొచ్చు కదా సహజంగా. దేవుని ప్రేమను రుచి చూసిన వారు ఒకసారి దేవుని సన్నిధికి వచ్చిన వారిని మరలా వెనక్కి పంపించలేరు. మరలా లోకంలోకి పోనీయలేరు. లోకంలో ఏముందో తెలుసు, పరలోకంలో ఏముందో తెలుసు. వారు తిరిగి వెళ్తానంటున్న ఐగుప్తు ఈ లోకానికి సాదృశ్యమైనది. వద్దు, మనం వెళ్ళవలసిన కానానుకు వెళ్ళాలనుకున్నటువంటి ఆ కానాను పరలోకానికి సాదృశ్యమైనది.
ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు కూడా అనేక మంది సంఘాన్ని విడిచి లోకములో కలిసిపోవడానికి ఇష్టపడుతున్నారు. సంఘాన్ని విడిచి పరలోకాన్ని వదిలిపెట్టి లోకములో కలిసిపోవడానికి ఇష్టపడుతున్నారు. అది ఎంత మాత్రం కూడా దేవునికి ఇష్టం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు ఎంతగా సనగుతున్నారు తెలుసా? ఎంతగా సనగుతున్నారు. ఎందుకు మేము ఐగుప్తులో చనిపోలేదు? ఎందుకు మేము అరణ్య మార్గంలో చనిపోలేదు? ఈ భయంకరమైన మనుషుల చేతులు మేము ఎందుకు చనిపోవాలి? వీళ్ళ కత్తికి మేమెందుకు గురి అవ్వాలి? లేదు 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 లేదు, మీరు చూసింది పొరపాటు. మేము మిక్కిలి ఆ దేశాన్ని సంచరించి చూసినప్పుడు అది చాలా మంచి దేశం. ఆ దేశంలో ఉన్న మనుషులు కూడా మంచివారు. ఆ దేశాన్ని దేవుడు మనల్ని ప్రేమించి మనకి ఇచ్చాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు పరలోకాన్ని గురించి రుచి తెలియని వాళ్ళు, దాని గురించి ఎరగని వాళ్ళు, చచ్చిపోయిన తర్వాత ఎక్కడ పోతాం తెలియదు అన్నట్టుగా మాట్లాడుతూ, బతుకున్నంతలోనే మనం ఎంజాయ్ చేయాలి, బతుకున్నంతలోనే మనం ఏమైనా చేయగలం అన్నట్టుగా దేవుని లోకాన్ని, దేవుడు మన కొరకు తయారు చేసిన లోకాన్ని వదిలేసుకోవాలని చాలా మంది అనుకుంటూ ఉన్నారు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా దారుణమైన పరిస్థితి. అదే బాగుందంట. ఏది బాగుండేది? ఐగుప్తు దేశమే బాగుందంట. వదిలి వచ్చినటువంటి ఆ భయంకరమైన పాపపు దేశమే బాగుందంట. పాపపు లోకమే బాగుందంట. అయ్యో, మేము అక్కడున్నప్పుడే బాగుంది. మేము ఎప్పుడైతే దేవుణ్ణి నమ్ముకున్నామో మేము ఏ తిరణాలు, ఏ జాతర చూడలేకపోతున్నాం. ఎలాంటి విధి మాకు లేదు. ఎందుకు? అందుకే మరలా మేము లోకంలోకి వెళ్ళిపోతున్నాం. లోకంలోకి వెళ్ళిపోతే అక్కడ అన్నిటినీ చూడొచ్చు. ఎంత నీచమైన ఆలోచన తెలుసా ప్రియమైన దేవుని బిడ్డ? ఎంత భయంకరమైన ఆలోచన తెలుసు. ఇది దేవుని ఎంతగా శోధిస్తుందో తెలుసా ఈ ఆలోచన. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా భయంకరమైనటువంటి ఈ సనుగు దేవునికి కృతజ్ఞత చెల్లించినటువంటి స్థితిలో, దేవుడు ఎంత మేలు చేశాడో, భయంకరమైన పాప భూములను తీసుకొచ్చి నీతి మార్గంలో పెట్టాడే, నీతిని అనుసరించి నడుచుకుంటే పరలోకాన్ని ఇస్తానన్నాడే, అదంతా వదిలేసి మాకు ముందు నుండే బాగుంది, ఫస్ట్ నుండే బాగుంది, ఇలాంటి ఆలోచనలు కలిగి చాలా దారుణమైన పరిస్థితి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత సంఖ్యాకాండము 16వ అధ్యాయం 16వ అధ్యాయం 41 వచ్చింది. 16:41. మరునాడు ఇశ్రాయేలీయుల సర్వ సమాజము మోషే అహరోనులకు విరోధముగా సనుగుచు, మీరు యెహోవా ప్రజలను చంపితిరని చెప్పి సమాజము మోషే అహరోనులకు విరోధముగా కూడెను. వారు ప్రత్యక్షపు గుడారము వైపు తిరిగి చూడగా ఆ మేఘము దాన్ని కమ్మెను, యెహోవా మహిమయు కనబడెను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలకు చూడండి, యాజకులకు, దైవ సేవకులకు వ్యతిరేకంగా సరిగారంట, వ్యతిరేకంగా తిరిగారంట. ఏదంట చూడండి, మీరు అనేకుల్ని ఏం చేశారు అంటున్నారు? చంపారంట. ఎవరు చంపింది? మోషే అహరోనులు చంపారని చెప్తున్నారు. మోషే అహరోనులు అనేకులు. మరునాడు ఇశ్రాయేలీయుల సర్వ సమాజం మోషే అహరోనులకు విరోధముగా సనుగుచు, మీరు యెహోవా ప్రజలను చంపితిరని చెప్పి. హల్లెలూయా.
దేవుని ప్రజలు మీరు చంపారని చెప్తున్నారు. వారికి వ్యతిరేకంగా తిరిగారంట. సమాజము మోషేకి అహరోనుకి వ్యతిరేకంగా నిలబడ్డారు, వ్యతిరేకంగా మారిపోయిందంట. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి వ్యతిరేకంగా, దైవ సేవకులకు వ్యతిరేకంగా మనం తిరిగితే ఏం చేయలేం. చాలా భయానకమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాస్తవం. ఎందుకంటే అలా సనగడం వల్ల నిజంగా వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు అక్కడే దేవుని మహిమ ఆ గుడారాన్ని కమ్మిందంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడే వాళ్ళు దేవుని మహిమను చూశారంట. అమ్మో బాబోయ్, దేవుని మహిమ ఇక్కడికి వచ్చేసింది, ఇప్పుడు ఎలా చేయాలి మనం అన్నటువంటి భయం వారిలో పుట్టింది. హల్లెలూయా. యాజకులకు వ్యతిరేకంగా వాళ్ళు బ్రతకడానికి నిర్ణయం తీసుకున్నారు. దేవుడు విడిచిపెట్టంటే వ్యతిరేకంగా వెళ్ళనీయడు. వ్యతిరేకంగా మా ఇష్టం వచ్చినట్లు మేము జీవిస్తాం, మా ఇష్టం వచ్చినట్లు మేము లోకంలో ఉంటామంటే దేవుడు ఒప్పుకోడు. ఆయన మరలా ఆయన సంఘంలోకి తీసుకొస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవుని ఘనత కలుగును గాక. చూడండి, దేవుని మాట వినరు. సనిగే వాళ్ళు దేవుని మాట వినరు. ఇంకెక్కడంటారు? అసలు దేవుని మాటలు చెప్తుంటే చదువుకోవడమే సరిపోద్ది వాళ్ళ పని అంతా. దేవుని వాక్యం వినబడుతుంటే వాళ్ళు చదువుకోవడమే సరిపోద్ది. ఇక ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాళ్ళ ఇష్టమే చదువుకుంటానే ఉంటారు, కొనుక్కుంటానే ఉంటారు. గుజు 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 గుజ. ఇకేం అర్థమవుతుంది? ఏం వింటారు వాళ్ళు? వినలేదు. చూద్దాం. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయము 26, 27 వచనాలు. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయం 26, 27 వచనాలు. అయితే మీరు వెళ్ళనొల్లక మీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటకు తిరుగబడి మీ గుడారములలో సలుగుచు యెహోవా మన యందు పగబట్టినందున మనలను సంహరించినట్లు అమ్మోరీయుల చేతికి మనలను అప్పగించుటకు ఐగుప్తు దేశములో నుండి మనలను రప్పించి ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మాట వినరు. దేవుని మాట వినకపోతే దేవుని ఉగ్రత వస్తుంది. అది కామన్. అది వస్తే దేవుడు మమ్మల్ని పగబట్టి ఐగుప్తు నుంచి మమ్మల్ని తీసుకొచ్చి అది చేతిలో చంపిస్తున్నారు. హల్లెలూయా. మాట వినేదిలే. దేవునికి మహిమ కలుగునుగా. దేవుని మాట వినకపోతే ప్రియమైన దేవుని బిడ్డలారా చాలా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అవి వచ్చినప్పుడు దేవుడు చూడు కావాలనే ఈ పరిస్థితులన్నీ మాకు పంపిస్తున్నాడు. దేవుడు మమ్మల్ని శోధిస్తున్నాడు. దేవుడు మాకు ఆటంకాలు కలిగిస్తున్నాడు. దేవుడు మమ్మల్ని ప్రార్థన కూడా రానియకుండా ఎంత భయంకరమైన మాటలో తెలుసా? హల్లెలూయా. దేవుడు ప్రార్థన రానియకుండా చేస్తాడా? హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము వినకపోవడం కాక తిరిగి దేవుని మీదే నిందలేస్తా ఉంటాం. మనేనో దేవుని మాటేనో ఏదైనా జరిగిందంటే దేవుని మీద నిందలేస్తాం. ఐగుప్తు నుంచి తీసుకొచ్చి చేత చంపించడానికి దేవుడు పగబట్టి ఎవరి మీద? ఇశ్రాయేలీయుల మీద. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇశ్రాయేలు కోసం ఎన్ని త్యాగాలు చేశాడు దేవుడు. ఆయన అడుచుకున్నాడు ఇశ్రాయేలు కోసం. నిజం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం మాట వినకుండా మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాం, సనగుతా ఉంటాం.
ఆ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇతరుల రక్షణకు ఆటంకం కలిగించే వారంగా ఉంటామంట. సనగడం వల్ల ఇతరుల రక్షణకు ఆటంకం కలిగించే వారంగా ఉంటామంట. లోకాసు వార్త 19వ అధ్యాయము 7వ వచనం దగ్గర నుంచి. లోకాసు వార్త 19వ అధ్యాయము 7వ వచనం దగ్గర నుంచి. అందరూ అది చూసి ఆయన పాపి అయిన మనుష్యుని యొద్ద బస చేయ వెళ్ళునని చాలా సనుగుకొనిరి. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము పేదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవరి యొద్దనైనా అన్యాయముగా దేనినైనా తీసుకుని ఎడల వారికి 4 గంటలు మరలా చెల్లించదను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. బిడ్డలారా, ఒకనొక రోజు యేసు ప్రభు జక్కయ్య ఇంటికి వెళ్తారు. అది చూసి చాలా మంది ఏమంటారు తెలుసా? ఈయన పాపి అయిన ఈ మనిషిని బస చేయడానికి వెళ్తున్నాడు ఏంది అంటే, రక్షణను అడ్డుకునేవారు సనుక్కున్నారంట. వాళ్ళు సనుక్కున్నారంట. ఎవరైనా ఒకనొక ఇంట్లో యేసు ప్రభు భోజనాలు కూర్చున్నప్పుడు ఒక పాపాత్మురాలైన స్త్రీ ఏం చేస్తుంది? వెనకనే వచ్చి ఆమె కన్నీళ్లతో యేసు ప్రభు పాదాల్ని కడగతుంది. శుభ్రంగా నీట్గా కడగదు. ఆమె తల వెంట్రుకలతో తుడస్తుంది. అప్పుడు ఈ మనుషులు అనుకుంటారు, ఎవరైనా పాపి, ఈమె పాపి, వ్యభిచారం తెలియదు ఆయనకి. ఆమె వచ్చి ఆయన పాదాలని ముట్టుతా ఉంటే గమ్ముకున్నాడేంది, తాకరిస్తున్నాడేంది? రక్షణను అడ్డుకునేవాళ్ళు చనుక్కుంటున్నారు లోపలే. ఎవరైనా పాపి అయిన జక్కయ్య ఇంటికి వచ్చాడేంది, ఆ ఇంట్లో ఉండడానికి వచ్చాడేంది అనంటే అంటూ ఉండగానే జక్కయ్య నిలవబడి అన్నాడంట, ప్రభువా, నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుంటే వాళ్ళకి 4 గంటలకు ఇస్తాను. అంతేకాదు, మొదటి మాట, నా ఆస్తిలో సగాన్ని నేను పేదలకు ఇచ్చేస్తాను. హల్లెలూయా. అప్పుడు ప్రభు అన్నాడు, నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, దాన్ని అడ్డుకొనుటకు ఎవరి వల్ల కాదు అని అర్థమాట. హల్లెలూయా. ఈ ఇంటికి వచ్చే రక్షణ అడ్డుకోవడానికి కొంతమంది ఉన్నారేడా, మీ వల్ల కాదు. ఈయన కూడా అబ్రహాము కుమారుడే. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలను చూడండి, సనుగు రక్షణను అడ్డుకుంటుందంట. ఇతరులు రక్షించబడకుండా ఈ మొత్తం చర్చికి మనకి ఇప్పుడు ఎప్పుడు వస్తుంది? అబ్బా, వస్తుండదా? రమ్మను అంటే వారి యొక్క రక్షణను ఆటంకపరచడానికి చాలా వ్యంగ్యంగా మాట్లాడే సంఘము గలదు. సంఘస్థులే, రక్షించబడిన వాళ్ళే, వేరే వాళ్ళు రక్షించబడుతుంటే వాళ్ళ కోసం వ్యంగ్యంగా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక, దేవుని ఘనత కలుగును గాక. వాళ్ళ కోసం వ్యంగ్యంగా మాట్లాడతారు. వాళ్ళ కోసం ప్రియమైన దేవుని బిడ్డలారా అసహ్యంగా, ఎగతాళిగా మాట్లాడతారు. చాలా దారుణంగా మాట్లాడతారు. సో కాబట్టి రక్షణను అడ్డుకునే విధంగా సనుక్కుంటూ ఉంటారు. చివరగా మరొక దారిని చూద్దాం. లాభము నిమిత్తము మనుషుల్ని కొనియాడతారంట. లాభము నిమిత్తం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూద్దాం. యోధా రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. యోధా పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. వారు తమ దురాశలు చొప్పున నడుచుచు
లాభము నిమిత్తము మనుషులను కొనియాడుచు సనుగువారును తమ గతిని గూర్చి నిందించువారునై ఉన్నారు. వారి నోరు కంబమైన మాటలు పలుకును. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, వాళ్ళు మనుషుల్ని లాభం నిమిత్తం మనుషుల్ని ఏం చేస్తారంట? లాభం నిమిత్తం మనుషుల్ని ఏం చేస్తారంట? కొనియాడతారంట. లాభం నిమిత్తం మనుషులు కొనియాడతారంట. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా, దేవునికి ఘనత కలుగునుగా. ఆ చిల్లర ఎవరి చేతిలో ఉండేది? వారు లాభము నిమిత్తం మనుషులను కొనియాడుచు సనుగుతారంట. చూడండి ఒకసారి చదవండి మళ్ళీ. వారు తమ దురాశలు చొప్పున నడుచుచు లాభము నిమిత్తము మనుషులను కొనియాడుచు సనుగువారును తమ గతిని గూర్చి నిందించువారునే ఉన్నారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. దురాశ వాళ్ళకి ఏదైనా పని కావాలి, ఏదైనా లాభం కావాలి, మనుషుల్ని ఏం చేస్తారంట? వాళ్ళు కొనియాడతారు. మొన్నే పోయిన వారం మీకు చెప్పుకున్నాం, మనుషుల్ని కొనియాడతారు. వా, నీకంటే అసలు ఎవరు, నీకంటే అని చెప్పి పైకి వాళ్ళ లాభం కోసం మనుషులు కొనియాడతారు. పక్కకు పోయి ఏం చేస్తారు? సనుక్కుంటారు. ఆమె ఆయన మాట్లాడుకుంటారు. సనుగు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ మనం దేవుని సన్నిధిలో ఉంటున్న మనం దేవుని మీద సనిగితే మంచిది కాదు. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, మనం సనగకూడదు. హల్లెలూయా. సనిగే వారముగా ఉండకూడదు. ఏ విషయమైనా సరే సనగకూడదు. దేవుని ఇష్టం, దేవుడు సహాయం చేస్తాడు, దేవుడే చూసుకుంటాడు. దేవుడే అంతా దేవుడు అని చెప్పి దేవునికి అప్పగించుకొని ముందుకు వెళ్తారు. కానీ సనుక్కుంటా అక్కడే కూర్చో. దేవుడి కొద్ది మాటలు మన వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక.